గ్రామాలలో ఉన్నటువంటి దీప ధూప నైవేద్యము ఉన్నటువంటి అర్చకులకు వాళ్ళకి కనీస వేతనాలు కానీ కనీసం ఇండ్లు కానీ కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ధూపదీప నైవేద్యం సంబంధించిన అర్చకులందరూ కూడా పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందచేయాలని చెప్పేసి కూడా వారు తెలుపుతున్న పరిస్థితి. ప్రస్తుతం ధూపదీప నైవేద్యం సంబంధించినటువంటి అర్చకులు ప్రస్తుతం నిరసన తెలియజేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంట్లో ధూపదీప నైవేద్యం అనేటువంటి ఈ యొక్క స్కీమ్లో ఎంతమంది అర్చకులు ఉన్నారు? ప్రభుత్వం ఎలాంటి మీ ముందు డిమాండ్స్ ఉంచుతుంది? మీరు ఎలాంటి డిమాండ్స్ ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు? నా పేరు దౌలతాబాద్ వాసుదేవ శర్మ, ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో అర్చక చైతన్య యాత్రలో భాగంగా ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా ర్యాలీ చేయడం జరుగుతుంది. 2007వ సంవత్సరంలో ధూపదీప నైవేద్య అర్చకులుగా మేము ఉద్యోగ పొందడం జరిగింది. అర్చకత్వాన్ని దేవాదాయ శాఖ పరిధిలో నేడు 6700 మంది చిల్లర ధూపదీప నైవేద్య అర్చకులు అర్చకత్వం నిర్వహిస్తున్నారు. వారి యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ప్రభుత్వాలు గమనించాలి. 6000 రూపాయల వేతనం, 4000 రూపాయలు ధూపదీప నైవేద్యాలకు ఇస్తున్నారు. మొత్తం కలిపి 10,000 రూపాయలు. నేటి కాలమాన పరిస్థితుల్లో 10,000 రూపాయలకు జీవనం చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని, మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారిని కోరేది ఏమిటంటే, కనీసం మా అర్చక కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో జీవనం కొనసాగించాలంటే 35,000 రూపాయల వేతనాన్ని ఇస్తూ ఉద్యోగ భద్రతను కల్పించాలి అని చెప్పి మేము ధూపదీప నైవేద్య అర్చక సంఘం ద్వారా శాంతియుతంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. అంటే మీకు ఇప్పటివరకు ప్రభుత్వము ధూపదీప నైవేద్యం సంబంధించిన అర్చకులుగా ప్రభుత్వం గుర్తించిందా? ఒకవేళ గుర్తించేంత ఇప్పటివరకు ఉన్నటువంటి మీకు ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కల్పిస్తుంది? ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? ఈ ధూపదీప నైవేద్య అర్చకులుగా రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఇప్పుడు 6750 మంది ఉన్నారు. అయితే వీరి యొక్క ప్రధానమైన సమస్య వేతన సమస్య. 6000 రూపాయలు వేతనం వస్తే ఇప్పుడు పరిస్థితిలో బతికే కాలం లేదు. కొన్ని ప్రభుత్వాన్ని పలుమార్లు నివేదికలు అడిగి పలుమార్లు మేము అడిగితే కొన్ని అర్చకులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కొన్ని ఇస్తున్నమాట వాస్తవం. కానీ ప్రధానంగా మాకు పిడికడ అన్నం నోట్లోకి పోయే పరిస్థితి లేదు. కాబట్టి మేము 35,000 రూపాయల వేతనాన్ని ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరోవైపు కూడా మరో అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితులలో అధిక ధరలు పెరిగినటువంటి సందర్భంలో కూడా చదువుల విషయంలో కావచ్చు, లేకపోతే సాంకేతికంగా పెరిగినటువంటి పరిజ్ఞానంలో ఇప్పుడుంటుండే ఈ ధూపదీప నైవేద్యం సంబంధించిన అర్చకుల యొక్క పరిస్థితి ఏంటి? దాని గురించి మీరేం చెప్తారు? మామూలుగా గ్రామంలో జీవనం సాగించాలంటే కూడా తక్కువలో తక్కువ ప్రతిరోజు ఒక మనిషి తలసరి ఆదాయం 500 నుంచి 600 రూపాయలు ఉంటేనే జీవనం సాగించేటటువంటి పరిస్థితులు అటు భారతదేశంలో కానీ ఇటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఉన్నాయి. మరి 6,000 రూపాయలు ఒక అర్చకునికి నెలకు ఇస్తే ఒకరోజు వేతనం 200 రూపాయలు గవర్నమెంట్ చెల్లిస్తుంది. దీని ద్వారా ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే మా పిల్లలకు ఉన్నతమైనటువంటి విద్య, దాన్ని మేము ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి దయచేసి ప్రభుత్వం మా పైన దృష్టి సారించి అర్చకులకు అనుభవిస్తున్నటువంటి కష్టాలను తొలగించడానికి మాకు 35,000 జీతం ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రతను కల్పించి అర్చకుల కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి వినతి చేస్తున్నామండి. సో ఇది ప్రధానంగా వినిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ధూపదీప నైవేద్యం సంబంధించిన అర్చకులందరినీ కూడా ఆదుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబాలని పోషించాలంటే కూడా చాలా కష్టసాధకంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా తమ పిల్లలకి ఉన్నతమైనటువంటి విద్య చదివించాలంటే కూడా ఆలోచించిన పరిస్థితి ఉంది. మరోవైపు కూడా కుటుంబాన్ని సాగదీయాలన్నా కూడా, కుటుంబాన్ని నడపాలన్నా కూడా చాలా కష్ట పరిస్థితి ఏర్పడుతుంది ధూపదీప నైవేద్యం సంబంధించిన అర్చకులందరికీ కూడా అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా హెల్త్కి సంబంధించినటువంటి స్కీమ్ సంబంధించినటువంటి హెల్త్ కార్డులు, తమకు అర్చక సంఘం నుంచి కూడా గుర్తింపు కార్డులు అందజేయాలని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.